తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి బాధితులకు శుభవార్త. ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అంటూ ఒక వార్తనిచ్చారండి. ధరణి పోర్టల్ పై రాష్ట్ర సచివాలయం సంబంధించిన అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలను పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఈ అంశంపై అసెంబ్లీ కూడా చర్చించాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదని, ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సవరణలో కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తప్పకుండా సవరణలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వీలైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించే అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రసంగంలో ధరణిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఆసక్తికరమైన విషయాలను చేశారు. ధరణి నిజమైన భూ యజమానులకు సొంత భూమిని దూరం చేసిందని ఆరోపించారు. ఇక మిన్నట అలాంటి లోపాలు జరగకుండా మేము దాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్తామని గట్టిగా చెప్పారండి. మరి ఈ విషయంలో తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.